తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సంత మార్కెట్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వల రాంబాబు మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వెనుక సంత మార్కెట్ ఖాళీ స్థలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జువ్వల రాంబాబు ఆరోపించారు. ఉప్పులూరి వాసు మాట్లాడుతూ సంత మార్కెట్లో వ్యాపారస్తులకు ప్రజలకు మరుగుదొడ్ల సౌకర్యం వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిట్టా డేవిడ్ రాజు, టి మోహన్, వి పుల్లారావు, వి నాగరాజు, టి రాము, అన్నవరం నాగరాజు, పివిఎస్, కేకేఎం, టి నాని, టి రాజు తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు సంత మార్కెట్ లో డంపింగ్ యార్డును నిడదవోలు సంత మార్కెట్ లో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలి. వ్యాపారస్తులకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. వ్యాపారస్తులకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. వ్యాపారస్తులకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. సంత మార్కెట్ లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. సంత మార్కెట్ లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. ఎత్తివేయాలి. నిడదవోలు సంత మార్కెట్ లో డంపింగ్ యార్డును 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 కల్పించాలి. వ్యాపారస్తులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి. వ్యాపారస్తులకు మరుగుదొడ్ల సౌకర్యం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సంత మార్కెట్. నా పేరు జువ్వల రాంబాబు, పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు నిడదవోలు సంత మార్కెట్లో మున్సిపాలిటీ వాళ్ళు చాలా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి పట్టణంలో నడిబొడ్లో ఉన్న సంత మార్కెట్ మరి ప్రతి శనివారం వేలాది మంది మరి ప్రజలు ఆహార పదార్థాలు, కూరగాయలు అన్ని విషయాలు కొనుక్కోవడానికి మార్కెట్లో వస్తూ ఉంటారు. వందల మంది వ్యాపారస్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుని వెళ్తూ ఉంటారు. మరి నిడదవోలు సంత మార్కెట్కి చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నది. కానీ ఇక్కడ సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. వాళ్ళకి మరుగుదొడ్లు కానీ లేదా వీధి లైట్లు కానీ భోజనం చేయడానికి సరైన వసతి కూడా ఇక్కడ మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేయలేదు. ఇందులో ఒక భాగం అయితే ఈ ఇటీవల కాలంలో మరి సంత మార్కెట్లో వీళ్ళందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం మానేసి మున్సిపాలిటీ వారు చాలా కక్కుర్తిగా మరి సంత మార్కెట్లో డంపింగ్ యార్డు ప్రారంభించారు. మరి ఎవరు అడగటం లేదని చెప్పి ఈ రకంగా విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా పాలకవర్గం, ప్రభుత్వం వాళ్ళు, కౌన్సిల్ వారు, మున్సిపాలిటీ వాళ్ళు ఇలా వ్యవహరించడం సరైనది కాదు. మరి మున్సిపల్ కమిషనర్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ మరి ఇంత నడిబొడ్డులో ఈ రకంగా జరుగుతూ ఉంటే వాళ్ళకి గుర్రాలకు పళ్ళు తోముతున్నారో లేదో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేది మాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఆ శంకుస్థాపనలు, ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలకి వాళ్ళకి అధికారులకు సేవలు అందించడం, ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకు సేవలు అందించడం తప్ప ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామా లేదనేది వాళ్ళకి ఇటీవల కాలంలో ఎవరికి కూడా శ్రద్ధ లేదు. మరి నడిబొడ్లో సంత మార్కెట్ ఈ ప్లేస్లో డంపింగ్ యార్డు వేయటం అంటే చాలా అన్యాయం. అది ప్రజలను తక్కువగా చూడడమే. ఈ చుట్టూ అందరూ కూడా పేదవాళ్ళు, నివసించే వాళ్ళు ఉన్నారు. కూలి పనులు చేసుకునే వాళ్ళు, కష్టపడేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవించే వాళ్ళు అందరూ కూడా. మరి వీళ్ళంటే ఇంత చులకన. మరి సంత మార్కెట్ ఈ స్థలంలో డంపింగ్ యార్డుగా మొదలుపెట్టిన ఈ ప్లేస్లో 2 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో శాసనసభ్యులు గోదావరి జలాల కోసం శంకుస్థాపన చేశారు. ఆయన కాదు మేము చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఇక్కడ శంకుస్థాపన చేశారు. మరి ఆ గోదావరి జలాల ఆ స్టోను ఈ కార్యక్రమం ఏమైందో మాకైతే తెలీదు. మరి ప్రస్తుతం ఇక్కడ ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి అంటున్నారు. నిడదవోలు ఏ గ్రౌండ్లు లేవు. ప్రభుత్వానికి సంబంధించి, గవర్నమెంట్ సంబంధించి ఏ గ్రౌండ్లు లేవు. ఇక్కడ కురవలేదో వాలీబాల్, కబడ్డీ ఆడుకుంటున్నారు. సంత మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ కూడా సంతోషంగా ఉండి ఈ సమయంలో వీళ్ళు డంపింగ్ తీసుకొచ్చి ఇక్కడ వేయటం అనేది చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పక్కనే పూతవేటు దూరంలో ప్రభుత్వ ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి ఉంది. మరి మొన్ననే ఎమ్మెల్యే శంకుస్థాపన చేశాడు ఆయన. ఆ పక్కన సచివాలయం ఉంది. మళ్ళీ ఆ సచివాలయం దగ్గర సురక్షా కార్యక్రమం పెట్టారు. అసలు వచ్చే డాక్టర్లకి, చూసేవాళ్ళకి అయినా కామన్ సెన్స్ ఉందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ చుట్టూనేమో మురికి చెత్త అంతా కూడా ఉంది. ఊరంతా వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడ సురక్షా కార్యక్రమం ఏంటని అనుకున్నారా? ఓట్లు రాజకీయాల్లో తప్ప అధికారులు కూడా వాళ్ళకి ఎలా చెప్తారన్న నడుచుకుంటున్నారు తప్ప ప్రజల సౌకర్యం వాళ్ళకి సంబంధించి ఏమీ ఆలోచించలేదు. ఇంత దుర్మార్గం. ప్రజలు అడగటం లేదు కాదని మాకు అధికారం ఉందని ఇష్టారాజ్యం చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. తక్షణమే ఇక్కడ డంపింగ్ యార్డు ఎత్తకపోతే
మొత్తం వ్యాపారస్తులు ప్రజలందరూ ఈ చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా సమీకరించి మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. వెంటనే ఇది తొలగించకపోతే ఇదేదో వ్యర్థాలు చెత్త అంటే కాదు, ఏదైనా అంటువ్యాధులు ఈ రకంగానే వస్తాయి. మరి మీరు ఇంటింటికి వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్ళి షుగర్లు బీపీలు అన్నీ కూడా చెక్ చేస్తున్నారు, ఆరోగ్యాల గురించి అడుగుతున్నారు. మరి ఆరోగ్యాల గురించి అడగాలంటే ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సంత మార్కెట్లోకి ఎవరైనా వస్తే అనారోగ్యాన్ని తీసుకుని వెళ్ళాలా, జబ్బులు తీసుకుని వెళ్ళాలా, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, చేపలు అన్నీ ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నారు. మరి పట్టుకెళ్ళినప్పుడు ఈ కాలుష్యం వాళ్ళకి అంటుకోదని ఏదైనా ఉందా, నమ్మకం ఉందా ఈ ప్రభుత్వానికి? అందుకని తక్షణమే మున్సిపల్ కమిషనర్ చర్య తీసుకోవాలి. ఇంతకుముందు వెళ్ళిపోయిన కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, అడిగాను, త్వరలోనే తీసేస్తామని చెప్పారు. చెప్పిన నెల 15 రోజులైంది. ఇప్పుడున్న కమిషనర్ మరి ఆయన ఏం చేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. రోజు మాత్రం ఏదో చేసేస్తామని వదలగొడుతున్నారు, ప్రజలకు మాత్రం మంచి చేయట్లేదు. తక్షణమే ఇక్కడ డంపింగ్ యార్డ్ని, చెత్తని, వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేస్తాం. అలాగే సంత మార్కెట్లో వీళ్ళందరికీ అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు చిన్న చిన్న వ్యాపారస్తులందరూ. వీళ్ళకి సంత మార్కెట్లో మున్సిపాలిటీ వారు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. వీళ్ళకే కాదు, ప్రజలు వస్తూ ఉంటారు, మహిళలు వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. చేయకోకుండా మరి వీళ్ళ దగ్గర ముక్కుపిండి పనులు చేయడం అనేది చాలా అన్యాయం. తక్షణమే డంపింగ్ యార్డ్ ఎత్తకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పేసి పట్టణ ప్రజల సంక్షేమం తరపున హెచ్చరిక చేస్తున్నాం.